హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 8. వాంతులు చేసుకుంటూ ఉన్న పల్లవిని సీరియస్ గా చూస్తూ ఉన్నాడు రాహుల్. అతను తనను అనుమానంగా చూస్తూ ఉండటంతో హాస్పిటల్లో తనకు వచ్చిన కల గురించి ఆలోచించింది పల్లవి. రాహుల్ ఆమెను ఆ కలలో అబార్షన్ చేయించుకోమని చెప్పాడు. తన బేబీని కోల్పోవటం పల్లవికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని రాహుల్ తనను అలా అడుగుతూ ఉంటే ఆమెకు గుండె వేగం పెరిగిపోతుంది. నాకు నాకు తెలియదు. ఒకవేళ నేను ఏదైనా తినకూడది తిన్నానేమో. సరిగ్గా అరగలేక వాంతులు అవుతున్నట్టున్నాయి. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పింది పల్లవి. ఆమె మాటలు, ప్రవర్తన చూసి రాహుల్ మొహం చిట్లించాడు. అతను ఆమె మాటలను నమ్ముతున్నాడా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. ఆమెను అతను బలంగా పట్టుకుని ఉండటం వలన ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నొప్పిగా ఉంది అని ఆమె మెల్లగా చెప్పడంతో చేతులు వదులు చేశాడు రాహుల్. ఆమె శరీరం మీద అతని చేతివేళ్ల గుర్తులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే అతను పొద్దుటే ఆమెను కిందకు తోసేసి వెళ్ళిపోయినప్పుడు పల్లవికి చేతుల మీద చిన్న చిన్న గాయాలు అయ్యాయి. వాటినైతే చూశాడు రాహుల్. నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదా అని సీరియస్ గా అడిగాడు. ఆ గాయాలను మరొకసారి తలుచుకోగానే పల్లవికి పొద్దుట జరిగింది గుర్తుకు వచ్చింది. వెంటనే తన మనసు భారంగా మారిపోయింది. రాహుల్ తన గురించి ఆలోచించకుండా అలా కింద పడినా పట్టించుకోకుండా కావ్య వెంట వెళ్ళిపోవడం ఆమె గుర్తు చేసుకుని చాలా బాధపడింది. ఎందుకంటే 2 సంవత్సరాలు తనతోనే ఉందిగా, మరి ఆ మాత్రం బాధ ఉంటుంది. ఆమె బాధపడుతూ ఉండటం రాహుల్ కూడా గమనించాడు. ఆమె మొహం తెల్లగా పాలిపోతూ ఉంటే ఆమెను తీసుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ఆమె గాయాలకు మందు రాయటం స్టార్ట్ చేశాడు. ఆమె మోకాల మీద తగిలిన దెబ్బకు మెల్లగా మందు రాస్తున్నాడు రాహుల్. నువ్వెందుకు ఎదురు తిరగలేదు అని మెల్లగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వినగానే పల్లవికి నోటమాట రాలేదు. చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియలేనట్టు శుద్ధపూసలా మాట్లాడుతూ ఉన్న రాహుల్ని చూస్తూ ఉంటే ఆమెకు చాలా చిరాగ్గా, అసహ్యంగా అనిపించింది. అతను మాత్రం ఆమె చూపులను పట్టించుకోకుండా ఆమె గాయాలకు మందు రాస్తూ ఉన్నాడు. అతన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ క్షణంలో ఆమెకు అర్థం కావట్లేదు. ఆమె కళ్ళలో అతని పట్ల ప్రేమ కనిపించింది. ఆ ప్రేమ అర్ధరహితంగా మారి కన్నుల్లో తడి చేరింది. ఆ క్షణంలో అతని గుండెల మీద వాలి వెక్కి వెక్కి ఏడవాలి అని అనుకుంది పల్లవి. అయినప్పటికీ తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఏడవకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఆమె దీర్ఘంగా శ్వాస పీల్చుకుంటూ తన ఎమోషన్స్ ని అదుపులో పెట్టుకుంటూ ఉంది. తనను రాహుల్ నిజంగానే ప్రేమిస్తున్నాడా లేదా అనే విషయం కూడా ఆమె తెలుసుకోవాలి అని అనుకుంది. కానీ అతన్ని నేరుగా అడిగే సాహసం మాత్రం ఆమె చెయ్యలేకపోతూ ఉంది. ఎందుకంటే రాహుల్ ఏం సమాధానం చెప్తాడో ఆమెకు బాగా తెలుసు. ఆ సమాధానం విని ఆమె గుండె తట్టుకోలేదు. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది కదండి. కానీ ఆ నిజాన్ని జీర్ణించుకునే ధైర్యం ప్రతి ఒక్కరికి ఉండదు. ఆమె గట్టిగా పెదవులు కొరుక్కుంటూ తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఆమె పెదవుల నుండి రక్తం కారుతూ ఉంది. అది చూసిన రాహుల్, అలా పెదవులను కొరుక్కోకు, రక్తం కారుతుంది అని చెప్పాడు. అది వినగానే ఆ అవమాన భారంతో పల్లవి బొగ్గలు ఎరుపెక్కాయి. ఆమె తన కన్నీళ్లను దాచుకోవటానికి ప్రయత్నిస్తూ నిజంగా ఇది చాలా బాధాకరంగా ఉంది అని బొరవెక్కిన గుండెతో చెప్పింది. అలా చెప్తూ ఉన్నప్పుడు ఆమె స్వరం వణికింది. మెల్లగా ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కిందకి జాలువారాయి. ఒక మంచి వానలో తడిచిన రోజా పువ్వులా ఉంది పల్లవి చూడ్డానికి. తను ఎంతో అందంగా ఉన్నప్పటికీ మరింత సున్నితంగా కనిపించింది. ఆమెను చూస్తూ ఉంటే రాహుల్ మనసు అదుపు తప్పింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన పెదవులతో ఆమె పెదవులను బంధించి బలంగా ముద్దు పెట్టాడు. అతను అలా సడన్ గా ముద్దు పెట్టడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆమె పెదవులు ఒక్క క్షణం పాటు మొద్దు మారిపోయాయి. అతని ముద్దును ఎంజాయ్ చేసే పరిస్థితిలో ఏ మాత్రం లేదు పల్లవి. ఆమెకి ఇదంతా మరింత బాధాకరంగా అనిపించింది. ఆమె గుండె వేగం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఆ క్షణం తన గుండెల మీద చెయ్యి వేసుకుని ఆమె తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది. తనంటే ఇష్టం లేనప్పుడు తనను ముద్దు పెట్టుకుంటున్న రాహుల్ స్పర్శ కూడా ఆమెకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అతను ప్రేమతో తనని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడా లేదా వేరే విధంగా పెట్టుకుంటూ ఉన్నాడా అనేది ఆమెకు అర్థం కావట్లేదు. ఆమె మనసులో ఏదో తెలియని అలజడి రేగింది.
కానీ రాహుల్ మాత్రం ఆమెను ఆగకుండా పెట్టుకుంటూనే ఉన్నాడు. ఆమె మీద సర్వ హక్కులు అతనికి ఉన్నాయి అన్నట్టు అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆమె చేతులను పట్టుకుని ఆమెను సోఫా మీదకు నెట్టాడు. ఆ తర్వాత ఆమె పెదవులను మరింత బలంగా ముద్దు పెట్టాడు. అతను ఆ విధంగా తన మీద పడి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటే పల్లవి కూడా మెల్లగా కరిగిపోయింది. అంతవరకు అతని మీద ఉన్న కోపం దూది పింజలో ఎగిరిపోయింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతనికి సహకరించడం మొదలుపెట్టింది పల్లవి. ఆమెను ఎలా లొంగదీసుకోవాలో రాహుల్కి బాగా తెలుసు. ఆమె రాహుల్ తనని ఎలా దగ్గరికి రప్పించుకోవాలో తనకి బాగా తెలుసు. ఇక ఆమెను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఆమె అతని మెడ చుట్టూ ఇలా చేతులు వేసిందో లేదో అప్పుడే అతని ఫోన్ రింగ్ అయ్యింది. అయితే ఆ ఫోన్ కాల్ పట్టించుకోకుండా పల్లవి మీద ప్రేమ కురిపిస్తూ ఉన్నాడు రాహుల్. ఆమెను తనివి తీరా ముద్దు పెట్టుకున్నాడు. పల్లవి ఏదో తెలియని ఆనందంతో మూలుగుతూ ఉంది. ఆమె కళ్ళల్లో అతని పట్ల ప్రేమ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ టేబుల్ మీద ఉన్న రాహుల్ ఫోను పదే పదే మోగుతూ ఉండటంతో డిస్ప్లే మీద కనిపిస్తూ ఉన్న నెంబర్ చూసింది పల్లవి. ఒక్కసారిగా ఆమె రాహుల్ని పక్కకి తోసేసింది. ఆమె తనతో ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రవర్తించలేదు. అందుకని రాహుల్ కూడా మొదట ఆశ్చర్యపోయాడు. అయినప్పటికీ కూడా ఆమె ఇష్టాలను పట్టించుకోకుండా మరోసారి ఆమెను తన సొంతం చేసుకోవడానికి అయితే ప్రయత్నించాడు. కానీ ఫోన్ ఆగకుండా మోగుతూ ఉండటంతో పల్లవి మొహం తిప్పుకుంది. అక్కడ ఒక క్షణం పాటు మౌనం రాజ్యమేలింది. ఆ తర్వాత రాహుల్ మెల్లగా లేచి ఫోన్ పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. బాల్కనీలో రాహుల్ మాట్లాడుతూ ఉన్న మాటలు పల్లవికి వినిపిస్తూనే ఉన్నాయి. అవతల ఎవరు ఉన్నారో ఆమె సులువుగానే అర్థం చేసుకుంది. కావ్య ఏడుపులు ఆమెకు మెల్లమెల్లగా వినిపిస్తూ ఉన్నాయి. రాహుల్ కూడా కావ్యతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో పల్లవికి ఏం అర్థం కావట్లేదు. రాహుల్ కావ్యను ఓదారుస్తూ ఉన్నాడు అని మాత్రం ఆమె గ్రహించింది. ఆ తర్వాత అతన్ని పట్టించుకోకుండా తన గాయాల వైపుకు చూసుకుంది. కొంతసేపటి క్రితమే ఆ గాయాల మీద రాహుల్ ముందు పూశాడు. ఆ గాయాలు కలిగిస్తున్న నొప్పి కంటే కూడా ఆమె గుండెల్లో కలుగుతూ ఉన్న నొప్పి మరింత బాధాకరంగా ఉంది. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఆమెకు గుండెలు బద్దలైపోతూ ఉన్న నొప్పి కలుగుతుంది. రాహుల్ బాల్కనీలో నుండి గదిలోకి వచ్చాడు. ఆ తర్వాత టేబుల్ మీద ఉన్న కార్ కేస్ తీసుకుని ఇక అతని షర్ట్ వేసుకుని అతని మొహం ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది. ఎందుకో ఇంతకు ముందు పల్లవి మీద కనిపించిన ప్రేమ ప్రస్తుతం అతని కళ్ళల్లో ఏమాత్రం లేదు. అతను ఆమె దగ్గరకు వచ్చి టేబుల్ మీద డిన్నర్ పెట్టాను, కంప్లీట్ గా తిను, ఆ తర్వాత హాయిగా నిద్రపో అని చెప్పేసి అక్కడ నుండి సీరియస్ గా వెళ్ళిపోయాడు రాహుల్. నన్ను విడిచి వెళ్ళొద్దు రాహుల్ అని అతన్ని వెనక నుండి హత్తుకుని ఏడుస్తూ చెప్పింది పల్లవి. ఆమె స్వరం వణికిపోతూ ఉంది. కావ్య దగ్గరికి వెళ్లకుండా తనతోనే ఉండిపోమని అతన్ని రిక్వెస్ట్ చెయ్యాలి అనుకుంది పల్లవి. అయినప్పటికీ కూడా ఆమె నోటి నుండి మాటలు బయటికి రావట్లేదు. అతన్ని అలా రిక్వెస్ట్ చేయటం ఆమెకు చాలా చీప్గా అనిపించింది. అయినప్పటికీ కూడా తన బేబీ కోసం ఆమె తన ఆత్మాభిమానాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధపడింది. తనను రాహుల్ నిండా ముంచక ముందే అతన్ని తనవాడిగా చేసుకోవాలి అని ఆమె భావించింది. అందుకని ఒక్కసారి అతన్ని ఈ విధంగా రిక్వెస్ట్ చేసి చూడాలి అని ఆమె అనుకుంది. అక్కడ ఇద్దరి మధ్య నిశ్శబ్దం మాత్రమే నిండిపోయింది. గోడ మీద ఉన్న గడియారపు శబ్దం స్పష్టంగా వినిపిస్తూ ఉంది. అంతలో సడన్ గా రాహుల్ ఫోను మరొక్కసారి మోగింది. నన్ను వదులు పల్లవి అని సీరియస్ గా చెప్తూ ఆ శబ్దాన్ని అయితే బ్రేక్ చేశాడు. దాంతో పాటు ఆమె గుండెలను కూడా అతను బద్దలు కొట్టాడు. ఆమె వైపు ఒకసారి కూడా చూడకుండానే అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు కోపంగా. అతను వెళ్ళిపోతూ ఉంటే పల్లవికి చచ్చిపోతూ ఉన్నంత ఫీలింగ్ కలిగింది. ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఆమె మొహం మొత్తం కన్నీళ్లతో తడిచిపోయింది బాధతో. ఎన్నిసార్లు ఆ కన్నీళ్లను తుడుచుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆగకుండా ఆమె ఏడుస్తూనే ఉంది. ఏడవకుండా ఉండాలి అని ఎంత ట్రై చేద్దాం అనుకున్నప్పటికీ అది ఆమెకు సాధ్యం కావట్లేదు. కానీ కాసేపటికి పిచ్చి పట్టిన దానిలా ఆమె ఒక్కసారిగా విపరీతంగా నవ్వటం మొదలుపెట్టింది. జీవితాంతం ఇలా బాధపడుతూ బతకమని ఆ దేవుడు నన్ను శపించాడేమోనని ఆమెకు అనిపించింది. ఆమె చిన్నప్పుడు తల్లి తండ్రులను కోల్పోవటం వలన అనాథాశ్రమంలోనే పెరిగింది. అప్పట్లో ఆమె ఫ్రెండ్స్ ఆమెను ఎంతో ఏడిపిస్తూ అవమానిస్తూ ఉండేవారు. ఎన్నో రకాలుగా ఎంతో మంది ఆమెను హింసించారు, ర్యాగింగ్ చేశారు, చిత్రవద చేసి ఆమె మనసును ముక్కలు చేశారు.
కానీ వాళ్ళందరూ తనకు కలిగించిన బాధ కంటే ప్రస్తుతం రాహుల్ కలిగిస్తున్న బాధ ఆమెకు వెయ్యింతలు నొప్పిగా ఉంది. ఆ బాధ నుండి ఎలా బయటపడాలో కూడా ఆమెకు అర్థం కావట్లేదు. ఎన్ని బాధలు అనుభవించినా సరే ఏదో ఒక రోజు తన జీవితం మెరుగుపడుతుంది అనే ఆశతోనే ఇన్ని సంవత్సరాలు బతికింది పల్లవి. తనకంటూ భర్త పిల్లలు ఉంటారని, సంసారాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటాను అని ఆమె ఎన్నో కలలు కనింది. ఆమె కోరుకున్న వ్యక్తి ఆమె జీవితంలోకి వచ్చాడు. అయినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం సంతోషంగా లేదు. ఎప్పుడైతే రాహుల్ ఆమెను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడో అప్పుడే పల్లవికి చాలా బాధగా అనిపించింది. ఒకప్పటి అనాథ జీవితం తనకు మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా ఆమె భావించి బాధపడింది. నేల మీద కూర్చొని ఆమె తన జీవితాన్ని తలుచుకుంటూ ఎంతగానో కుమిలిపోయింది. ఆ దేవుడు తన మీద ఏం కక్ష పెట్టాడో తెలియదు, కానీ చిన్నప్పుడే తల్లి తండ్రులను దూరం చేసి అనాథను చేశాడు. ఇప్పుడేమో ప్రాణంగా ప్రేమించిన వాణ్ణి దూరం చేసి మరోసారి ఒంటరిదాన్ని చేసేశాడు. ఎందుకు నా జీవితమే ఈ విధంగా ఎందుకుందో అర్థం కావట్లేదు. అదే ఆలోచిస్తూ కిటికీ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది పల్లవి. మరోవైపు హాస్పిటల్ కి చేరుకున్న రాహుల్ తన ఫ్రెండ్ మోహన్ ని కలుసుకున్నాడు. కావ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసు కూడా తనని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావరా, ఇంత క్రూరంగా ఎలా మారిపోయావు అని సీరియస్ గా ప్రశ్నించాడు మోహన్ రాహుల్ ని. రాహుల్ అతనికి సమాధానం చెప్పకుండా కిటికీలో నుండి బయటికి చూస్తూ ఉన్నాడు. చూడు రాహుల్, మీ తాతగారికి ఒంట్లో బాగాలేదు కాబట్టి నువ్వు ఆయన కోసమని పల్లవిని పెళ్లి చేసుకున్నావు. నీకు పల్లవి మీద ఏమాత్రం ప్రేమ లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నావు? ఇప్పుడు మీ తాత ఆరోగ్యం బానే ఉంది కదా, కాబట్టి నువ్వు ఆ పల్లవితో తెగదింపులు చేసుకుంటే మంచిది. ఆమెకు విడాకులు ఇచ్చేసి పూర్తిగా కావ్యతోనే ఉండిపో అని చెప్పాడు మోహన్. రాహుల్ ఏదైనా సమాధానం చెప్తాడేమోనని అతను ఆశించాడు. కానీ రాహుల్ అప్పటికీ కూడా మౌనంగానే ఉండిపోయాడు. చూడు మామ, నేను నీ ఫ్రెండ్ గా ఒక సలహా ఇస్తున్నాను. ఆ పల్లవిని వీలైనంత తొందరగా వదిలించుకో. కూటికి గతి లేని అలాంటి అమ్మాయి నీ కాలి గోటుకు కూడా సరిపోదు. దూరం పెట్టు అని ఫ్రెండ్లీగా సలహా ఇచ్చాడు మోహన్. ఆ మాట వినగానే రాహుల్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పల్లవి మా భార్య అని సీరియస్ గా అరిచాడు రాహుల్. అయితే ఏంటి, కేవలం మీ తాత కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడేం చేసుకోలేదుగా అని నిలదీశాడు మోహన్. మరి ఏం చెప్తాడో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.